నా ప్రసంగం తర్వాత శ్రీ కోటేశ్వరరావు గారి ప్రసంగం ఉందో తెలిసి ఇక చాలే ముగించేసే ఏం మాట్లాడక్కర్లేదు అని నమ్మకం చెప్తోంది. ఆయన క్లుప్తంగా 10 నిమిషాలు పూజలు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, ఎన్వి రమణ గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఉదవరపు గారు ఈ సభని ఇంత అద్భుతంగా నిత్యంగా 23 ఏళ్ల నుంచి నడిపిస్తున్న శ్రీ మాసమ్మ గారు, రాంపట్ల గారు, సభకు వచ్చిన అందరికీ నమస్కారం. ఈ కళాపీఠంలో చాగంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి ఈ జరుగుతున్న ఈ పురస్కార సభకి నన్ను పిలవడం మాసగారి అదృష్టంగా భావిస్తున్నాను. అయితే విశాఖపట్నంలో సభ రావడానికి నాకేం అభ్యంతరం లేదు. ఇది మా నేటివ్ ప్లేస్, సో ఇక్కడే పుట్టాను. సో ఆయన రమ్మని పిలవగానే సో ఉద్యోగ రీత్యా 5 ఏళ్ళు క్రితమే నేను అమెరికా వెళ్ళిపోయిన చదువు ఉద్యోగ రీత్యా నా భాష, తెలుగు భాష, మన భారతీయ ఇతిహాస సంప్రదాయాలు నన్ను సదా వెన్నంటి నడిపిస్తూనే ఉన్నాయని నేను నమ్ముతున్నాను. టెక్నాలజీ, వ్యాపార రంగాల్లో కాస్తో కోస్తో విజయాలు సాధించాను అనుకుంటే ఆ విజయాలన్నిటికీ నేను నేర్చుకున్న ఇతిహాసాలే నాకు అనుకరించాయని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సో పూర్వం మనకి ఉభయ కుటుంబాలు, సామూహిక కుటుంబాలు ఉన్నప్పుడు, ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు మన పిల్లలకి పెద్దవాళ్ళు ఉండేవారు, తాతలు, అమ్మమ్మలు, బామ్మలు, బాబాయిలు. వాళ్ళు చిన్న చిన్న విషయాలు చెప్పడం, భాషలు నేర్పడం, పదాలు నేర్పడం, లేకపోతే భారత రామాయణ కథల్లో పాత్రలు వాటి విషయాలు నేర్పడం, ఇవన్నీ జరిగేవి. అయితే ఈ రోజు వాళ్ళు మనకి ఇప్పుడు లేవు. అలాగే చిన్నప్పుడు మనం చదువుకునే చందమామలు, బాలమిత్రులు, అందులో నేర్చుకున్న కాస్తో కూస్తో భారత రామాయణ కథలు అవి కూడా ఇప్పుడు మీకు దొరకట్లేదు. సో యువతే కాకుండా పెద్దలు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ మనం మొబైల్ ఫోన్లలోనూ, ఇంటర్నెట్లోనూ, వెబ్, సోషల్ మీడియాలో సమయం గడిపిస్తాం. అయితే ఈ ఫోన్లలో, ఈ సోషల్ మీడియాలో, ఈ ఆధునిక మాధ్యమాల్లో ఏ కంటెంట్ మనకి కనిపిస్తుంది అంటే అది చాలా బాధాకరంగా ఉండేది. అతి దారుణమైన తప్పులతో, ప్రామాణికత ఏమాత్రం లేకుండా భారత రామాయణాన్ని వర్గీకరిస్తూ థంబ్నెయిల్స్ అంటారు వాటి కోసం, లేకపోతే మన తెలుగు ఔన్నత్యాన్ని కించపరుస్తూ, తెలుగు పదాన్ని పాడు చేస్తూ, ఇలా వచ్చే కోకలలుగా వచ్చిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టులు, ఇన్స్టాగ్రామ్లో చూస్తే 4-5 ఏళ్ల క్రితం చాలా బాధ వేసింది. సో అప్పుడు నేనేమంటున్నానంటే, సరే ఏదో చెయ్యాలి, కానీ మనం ఏదో చెయ్యాలి, ఏం చేయగలం అనిపించి నా టెక్నాలజీ బిజినెస్ని పక్కన పెట్టి దాన్ని అమ్మేసి తెలుగు కోసం ఈ భారత రామాయణాలు, ఇతిహాసాలు పిల్లలకి వాళ్ళకి నచ్చిన రీతిలో, వాళ్ళకి ఇచ్చే పరికరాలతో చేస్తే ఎలా ఉంటుంది అన్న ఐడియాతోటి ఉద్యమించిందే మా లిపి సంస్థ. దీనిలో ఒక అద్భుతమైన మహాభారతంతో మొదలెట్టాం. ఫస్ట్ తెలుగు పదాలతో మొదలెట్టాం. అప్పుడే నేను పొద్దుగొట్టు గారిని కలవడం జరిగింది. మేము చదువుతున్న ప్రయత్నాలు, మేము చేస్తున్న ఉపకరణాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద అనూహ్యమైన రీతిలో మార్పులు జరుగుతున్నాయి. సో నాకేమనిపించిందంటే వాటినన్నింటినీ మేము టెక్నాలజీలో చాలా ఉపయోగించాం. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్కి కంపెనీలకి మేము సహాయం చేసాం. అదే టెక్నాలజీని, అదే కృత్రిమ మీదని మన తెలుగుకి, మన భారత రామాయణాలు నేర్పడానికి వాడితే బాగుంటుందన్న దృక్పథంతో దీనికి ముందుకు వచ్చాం. సో సుమారు ఒక 400 క్యారెక్టర్ పాత్రలను తీసుకుని మహాభారతంలో వాటికి 4 ఏళ్ల నుంచి నెట్వర్క్ గ్రాఫ్ అంటారు, డేటాబేస్ క్రియేట్ చేసాం. అంటే ప్రతి పాత్రకి వాటి ఔచిత్యాలు ఏంటి, పాత్రలు ఏంటి, వాటి కథలు ఏంటి, వాటి అన్నింటినీ కలుపుకుంటూ వెనకాలలో ఒక డేటాబేస్ తయారు చేసి దాన్ని ఆధారంగా చేసుకుని కుటుంబాలతోటి అయితే పిల్లలు అంటున్నాను. మేము చేసిన రీసెర్చ్ లో మాకు తెలిసింది ఏంటంటే ఈ లోకం పిల్లల్లో లేదండి, పెద్దల్లో, బహుశా మన అందరిలో కూడా ఉంది కదా. చాలా మంది మా రీసెర్చ్ ప్రకారం 95%, 197 మంది ఈ తెలుగు వాళ్ళకి
మహాభారతం 18 పర్వాలు తెలుగు. ఓకే, ఇళ్లలో చాలా మంది ఇళ్లలో భారతం రామాయణం పుస్తకాలు ఉంటాయి, కానీ ఎవరు చదవరు. ఓకే, అయితే మన అదృష్టం బ్రహ్మశ్రీ కోటేశ్వరరావు గారు మిగతా ప్రవచనకర్తలు గత 25 ఏళ్ళుగా ఒక పెను మార్పులు తీసుకొస్తున్నారు. అది చాలా అదృష్టం. సో వారి ప్రవచనాలతో స్ఫూర్తి పొంది మేము కూడా టెక్నాలజీని ఉపయోగించి ఇది తయారు చేసాం. ఇప్పుడు చాలా మంది మాకు భారతం అంటే ఇష్టం, రామాయణం అంటే ఇష్టం, కానీ మీకు చదవడం చాలా కష్టం. సో ఆ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా చాలా సులభమైన భాషలో కంప్లీట్ ఒక దృశ్య కావ్యం విజువల్స్ తోటి, వీడియోస్ తోటి, ఒక ఆటలతోటి. అంటే మహాభారతం నేర్చుకోవడం అంటే మా లిపిలో లిపి ఎపిక్స్ అండ్ వర్డ్ గేమ్స్ అనేది మా యాప్. అందులో సరళంగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. ఒక ఆటలతో ఉరికే ఒక పాఠాల్లో కాకుండా ఒక ఆటలు ఆడుతున్నట్టుగా ఆటల్లోంచి భారతం, తర్వాత మీ అందరి ఆశీస్సులతో రామాయణం కూడా త్వరగా వస్తుంది. ప్రస్తుతానికి భారతం పూర్తి చేస్తాం. సో వీటితో పాటు ఇందాక తెలుగులో ఆటలు కూడా ఉంటాయి. మనకి ఇంగ్లీష్ లో స్పెల్లింగ్ బీ అలాంటి ఆటలు మీదనే ఉంటారు. ప్రపంచం అంతా మిలియన్స్ లక్షల మంది తెచ్చి ఆడుతూ ఉంటారు. నా అంచనా ప్రకారం 20 లక్షల మంది ప్రతిరోజు ఇంగ్లీష్ పదాలు స్పెల్లింగ్ బీ ఆడుతున్నారు. అదే సంఖ్యని మన తెలుగు పదాల్లో ఎంతమంది ఆడుతున్నారు అని చూస్తే అది బహుశా మా లిపిలో 3000 మంది ఆడుతున్నారు, అంతకు మించి లేదు. ఓకే, సో దానికి మేము అది కూడా ఆ ఆటలు కూడా మేము పెట్టాం. వర్డ్ గేమ్స్ తెలుగులో, తెలుగే కాదు మాతృభాష, ఏ మాతృభాష అవ్వచ్చు, హిందీ, తమిళ, కన్నడ, ఏ భారతీయ భాషలో అయినా రామాయణం, మహాభారతం వంటి అంతా చదవడం, ఆటలాడుతూ నేర్చుకోవడం, ఇవన్నీ చేయడం చేసాం. సో ఇవి చేస్తూ మా లక్ష్యం ఏంటంటే చివరిగా కొన్ని కోట్ల మందికి మన భారతీయత, మన ఇతిహాసాలు నేర్పాలి, యువతకి ముఖ్యంగా నేర్పాలి. ఆధునిక మాధ్యమాలతో, డిజిటల్ టెక్నాలజీతో, మొబైల్ ఫోన్ల మీద వాళ్ళ సమయాన్ని రోజుకు 10 నిమిషాలు, మేము ఎక్కువ సమయం అడగట్లేదు, రోజుకు 10 నిమిషాలు మా లిపి యాప్లో, లిపి ఎపిక్స్ యాప్లో వాళ్ళ సమయం వెచ్చిస్తే 4 నెలల్లో మహాభారతం నాకు వచ్చు, నేను చదివాను అని చెప్పాను. ఇది ప్రామాణికత చేసాం. కొంతమంది పండితులను పెట్టుకుని వాళ్ళ ద్వారా మేము అనలైజ్ చేసి ఎక్కడ తప్పులు లేకుండా వ్యాస భారతానికి ఎంత దగ్గరగా ఉండగలిగితే అంత దగ్గరగా వస్తూ మేము చేస్తూ వచ్చాం. మా శర్మ గారు మాకు సలహాదారులు. పరిస్థితుల్లో మేము కోట్ల మందికి ఈ భారతాన్ని, మన తెలుగు భాషని ఆటల ద్వారా డిజిటల్ మొబైల్ ప్లాట్ఫామ్ లో ఉపకరణాలతో ఇద్దామనేది మా లక్ష్యం. ఇక్కడిగా మేము ఆ లక్ష్యానికి చాలా దూరంగా ఉన్నాం. సభలో ఉన్న పెద్దలకి, ఉన్న ఇక్కడ ఆ సినిమా వచ్చిన వాళ్ళందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, ఇది చాలా బాగుంది, సాగర్ గారు చాలా బాగా చెప్పారు, నాకు చాలా అలవాటు. చాలా మంది ఏం చేస్తారంటే చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు, మనం ఏదో డౌన్లోడ్ చేసుకుందాం అని వెళ్తారు, అది ఎపిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు ఫోన్లో. మీ ఆండ్రాయిడ్ ఫోన్ అవ్వచ్చు, మొబైల్ ఐఫోన్ అవ్వచ్చు. అయితే 2 రోజుల్లో కట్టేస్తారు. నిబద్ధత లేదు మన తెలుగు వాళ్ళలో, ముఖ్యంగా తెలుగు వాళ్ళలో చూసింది ఏంటంటే ప్రతిరోజు 10 నిమిషాలు 4 నెలలు మీరు ఉండండి, భారతం నేను చదివానని గొప్పగా చెప్పుకోండి. ఇది నేను ఎందుకు చెప్తానంటే, ఎన్నోసార్లు భారతం చదివినా కూడా నేను మా లిపి యాప్లో నిత్యం రోజు మళ్ళీ వింటాను. వింటే భారతం వినాలి అని ఉడికి చెప్పలేదు, ఎంత విన్నా అది తరగని సంపద. సో ఆ ఆనందాన్ని మీరు అందరూ పొందుతారని ఈ ఆశీస్సులతో ఇంకా ముందుకు వెళ్తాను. సెలవు.